నమస్తే, వెల్కమ్ టు టీవీ9. సిఎస్సి కోర్లో జాబ్స్ ఉన్నాయా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ ఫీల్డ్స్లో అప్లికబుల్ చేస్తే ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది? ఏరోస్పేస్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎలాంటి ట్రైనింగ్ తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది? ఫారిన్ ఇంటర్న్షిప్ వల్ల స్టూడెంట్స్కి వచ్చే లాభాలు ఏంటి? ఇంజనీరింగ్లో ఇండస్ట్రియల్ కొలాబరేషన్ వల్ల స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా ఎసెట్ అవుతుందా? మెకానికల్, సివిల్, ఈసీఈ ఇతర కోర్సులకి ఇండియా అబ్రాడ్లో ఎంతవరకు స్కోప్ ఉంది? ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అండ్ ప్లేస్మెంట్ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు వర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ ఇంతియాజ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి. అంటే ఇంటర్ అయిపోయినాక చాలా మంది స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్లో ఉంటారు. నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, నా కెరీర్ ఏది తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. దానికి మీరు ఇచ్చే సలహా ఏంటి? హలో మేడం, లైక్ ఏ కోర్స్ తీసుకోవాలి అనేది ఇట్లా మెయిన్లీ డిపెండ్స్ అపాన్ స్టూడెంట్స్ ఇండివిజువాలిటీ మేడం. అంటే వాళ్ళ ప్యాషన్ బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఏ కోర్స్ అయినా తీసుకోండి మేడం. ఓకే, దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ద మార్కెట్. చాలామంది ఏమనుకుంటారంటే ఈ కోర్స్ తీసుకుంటేనే ఈ జాబ్ వస్తుంది, ఇట్లా అనేం కాదు మేడం. ఓకే, సో యూ డోంట్ వర్రీ అబౌట్ దట్. మీకు మార్కెట్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ ఏంటంటే నా పర్సనల్ సజెషన్ అంటే మీరు తీసుకున్న ఏ కోర్స్ అయినా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా. ఓకే, అండ్ మీకు చాలా వరకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దాంట్లో మీరు రీసెర్చ్ చేయండి. ఓకే, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మీకు వర్కౌట్ అవుతుందా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు వర్కౌట్ అవుతుందా, లేకపోతే మీరు ఫర్దర్గా ఏమన్నా మీకు మెకానికల్ పైన అంటే మిషన్స్ పైన, కార్స్ పైన, వెహికల్స్ పైన ఇంట్రెస్ట్ ఉందా, యూ గో ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్. లేకపోతే బెటర్ మీకు అంటే స్పేస్ పైన, ఏరోస్పేస్ పైన, ప్లేన్స్ పైన, ఫ్లైట్స్ పైన, డ్రోన్స్ పైన ఇటువంటి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు. ఓకే, ఇట్ లాస్ట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ పర్సనల్ థింగ్స్ మేడం. ఓకే, అంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు ఏ దానిపైన అయితే మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారో వాటిపైన మీరు ఫోకస్ చేస్తే మీకు కెరీర్ కూడా బాగుంటుంది, ఆపర్చునిటీస్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి మేడం. ఓకే, ఎందుకంటే మీకు ఒకటి ఇంట్రెస్ట్ ఉండి ఇంకొక కోర్స్ మీరు తీసుకున్నారనుకోండి, డెఫినెట్లీ అది వర్కౌట్ అవ్వదు. అండ్ బిఫోర్ దట్ మీరు ఏ కోర్స్ తీసుకున్నా కానీ ఆ కోర్స్ రిలేటెడ్గా ఎవరన్నా మీ సీనియర్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్యామిలీలో బ్రదర్స్ కానీ ఎవరన్నా తెలిసిన వాళ్ళతో 1-2 సార్లు మీరు అడిగి తెలుసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఈ మార్కెట్ ఈ సోషల్ మీడియా బజ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వద్దండి, మై సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే, అది ఇదని చెప్పేసి డిఫరెంట్ మార్కెటింగ్స్తో వస్తారనమాట. దాంట్లో మీరు ట్రాప్లో పడొద్దండి. మై ఓన్లీ సజెషన్ ఈజ్ దట్ మీరు ఏ కోర్స్ తీసుకున్నా కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, మీకు ప్యాషన్ ఉందా లేదా అనేది ఫస్ట్ థింగ్ అండి. ఓకే, 90% దీనిపైన డిపెండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫిల్మ్ డైరెక్టర్ కావాలనుకొని చెప్పేసి వేరే కోర్స్ ఏదైనా తీసుకున్నారనుకోండి, వర్కౌట్ కాదు. ఓకే, డెఫినెట్లీ మీ ప్యాషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ మీ ప్యాషన్తో పాటు ఆ కెరియర్కి ఎటువంటి స్కోప్స్, ఓకే, అంటే ఏ ఫీల్డ్స్లో వర్కౌట్ అవుతుంది, ఓకే, ఎక్కడెక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆ ఫీల్డ్లో ఎడ్యుకేషన్ బాగుంది అన్నది చూసుకొని మీరు బెటర్గా ఒక స్టెప్ వేస్తే బాగుంటుంది అనమాట. సో అంటే జనరల్గా ప్రీవియస్గా చాలా ఆఫర్స్ అనేవి తక్కువ ఉంటుండే, అంటే కొన్ని కోర్సెస్ మాత్రమే అందుబాటులో ఉండేవి. బట్ ఇప్పుడు అయితే నెంబర్ ఆఫ్ కోర్సెస్ అసలు ఇవి కూడా ఉంటాయా అన్న స్టేజ్లో ఉంది. సో మీరు అన్నట్టు ఇంట్రెస్ట్ కూడా కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా మందిలో పెద్ద డౌట్, ఇప్పుడు ఏ వచ్చేసింది కదా, జాబ్స్ అన్ని లే ఆఫ్స్ అయిపోతాయి, ఇక ఏ మనకి పెద్ద మైనస్ జాబ్స్ విషయంలో అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? దిస్ ఈజ్ వన్ కన్ఫ్యూజన్ క్వశ్చన్ మన టు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. నాకు వచ్చే అడిగే క్వశ్చన్ చాలామంది ఈ 2-3 ఇయర్స్ నుంచి ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ఏ తీసుకుంటున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ కోర్స్ తీసుకుంటున్నారు అండ్ ఏదో జాబ్స్ ఎలా పోతాయి. నా పాయింట్ ఏంటంటే చాలామంది మా దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది, క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, రోబోటిక్స్, ఇట్లా చాలా కోర్సెస్ ఉన్నాయి. దీంట్లో మీరు చూడండి చాలామంది ఉత్తరాంచల్ యూనివర్సిటీలో తీసుకునేది అవుట్ ఆఫ్ 100 80%, 80-85% మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కానీ తీసుకుంటారు అన్నమాట. అండ్ స్టూడెంట్స్ కీప్ క్వశ్చనింగ్, ఒక పాయింట్ ఏం క్వశ్చన్ చేస్తారంటే AI అండ్ MLలో, AI డేటా సైన్స్లో సో జాబ్స్ ఉంటాయి, రీసెంట్గా జాబ్స్ తీసేస్తున్నారు కదా అని చెప్పేసి. మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటున్నారో దాన్ని మీరు తప్పుపడితే ఎలా? మీరు తీసుకున్నది ఏదైతే ఉందో మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేయాలన్నమాట. ఇట్ జస్ట్ నాట్ లైక్ ఇంజనీరింగ్ అనేది ఎప్పటికైనా కానీ 4 walls ఆఫ్ ఏ క్లాస్ రూమ్లో కంప్లీట్ అవ్వదు. యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ టు ద ప్రాక్టికల్ వరల్డ్, యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ టు ద ఇండస్ట్రియల్ వరల్డ్. మీరు ప్రాపర్గా ఇంటర్న్షిప్ చేయాలి, ఇండస్ట్రీస్తో కొలాబరేట్ అవ్వాలి, ప్రాపర్ ప్రాజెక్ట్ వర్క్స్ చేయాలి. ఓకే, డెఫినెట్లీ ఇవన్నీ చూసినప్పుడు లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో C కానీ, C++ కానీ, జావా కానీ, పైథాన్ కానీ ఇటువంటివి బ్రీఫింగ్ అంటే సెమిస్టర్ వైజ్గా మీరు కంప్లీట్ చేసుకోవాలి. దెన్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ
ఆపర్చునిటీస్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కానీ, ఏఐ అండ్ డేటా సైన్స్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, ఇవన్నిట్లో మీకు చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు మీరు ఏపీ తెలంగాణలో కూడా చాలామంది ఈ డేటా సెంటర్స్ కానీ ఇన్వెస్టర్స్ కూడా బాగా మంచిగా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్, ఏఐ వల్ల జాబ్స్ వెళ్తాయి అట్లా ఏం కాదండి. సో ఇఫ్ యూ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దట్ కోర్స్ మీరు ప్రాపర్గా చేయండి, డెఫినెట్లీ యూ హ్యావ్ మంచి బెటర్ ఆపర్చునిటీస్. మీకు స్టార్టింగే 8 to 12 lakhs ప్యాకేజ్లో అరౌండ్లో ప్లేస్మెంట్స్ అనేవి మంచిగా వస్తాయి. ఓకే. సో అలాగే కమింగ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీలో సబ్జెక్ట్ కరికులం ఎలా ఉంటుంది, అలాగే ఫర్దర్గా స్టూడెంట్స్కి టెక్నికల్ నాలెడ్జ్ కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు? మేడం కమింగ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ, దిస్ ఈజ్ like 25 years old యూనివర్సిటీ మేడం. దిస్ ఇన్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్, అక్రిడేటెడ్ విత్ NAC A+ అనమాట. సో NAC A+ అంటే నేషనల్ అసెస్మెంట్ అక్రిడియేషన్ కౌన్సిల్ అంటారు అనమాట. ఓకే, ఇండియాలో ఓవరాల్గా ఒక 600 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం. ప్రైవేట్ అండ్ డీమ్డ్ 600 ఉన్నాయన్నమాట. దీంట్లో ఓన్లీ 5% యూనివర్సిటీస్ మాత్రమే NAC A+ అక్రిడియేషన్తో ఉన్నాయి. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. సో కమింగ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ, దెర్ ఆర్ మోర్ దెన్ 100+ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఓవరాల్గా ఫ్యాకల్టీ చూస్తే మీకు IITs, NITs నుంచి వచ్చిన ఫ్యాకల్టీ కానీ, అబ్రాడ్ నుంచి PhD కంప్లీట్ చేసిన ఫ్యాకల్టీ కానీ, ఓకే, సో ఇలాంటి ఫ్యాకల్టీ ఉంటుంది. కమింగ్ టు కోర్ కరికులం ఏదైతే ఉందో, ప్రజెంట్గా ఇండస్ట్రియల్ మార్కెట్ని నెసెసిటీస్ని సాటిస్ఫై చేస్తూ ఆ కోర్ కరికులంని మేము డిజైన్ చేస్తామండి. సో ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే 70% థియరిటికల్, 30% ప్రాక్టికల్ ఉండేది. ఇప్పుడు మేమేం చేసాం, 40% థియరిటికల్ చేసాం, క్లాస్ వర్క్ 60% ప్రాక్టికల్ వర్క్ చేసాం. అంటే డెఫినెట్లీ స్టూడెంట్ అనేవాడు మ్యాండేటరీగా హాఫ్ డే క్లాస్లో ఉంటే హాఫ్ డే ప్రాక్టికల్ ల్యాబ్స్లో ఉంటాడు అనమాట. డెఫినెట్లీ 100 to 200% కంప్యూటర్ ల్యాబ్స్లో ఉంటాడు. తర్వాత డెఫినెట్లీ సెమిస్టర్కి ప్రాజెక్ట్ వర్క్స్ అనేది మ్యాండేటరీ చేశాను మేడం. ఇది కోర్ కరికులంలో ఒక భాగం అనమాట. ప్లస్ ఇంటర్న్షిప్స్ అనేటివి మ్యాండేటరీగా, అది ఆన్లైనా ఆఫ్లైనా పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది స్టూడెంట్ ఇండివిజువల్ బట్టి డిఫరెన్స్ మ్యాండేటరీ అవుతుంది. ప్లస్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ బట్టి కూడా మ్యాండేటరీ అవుతుంది మేడం. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ నాట్ ఇన్ ఎ సింగిల్ డే ఆర్ నాట్ ఇన్ ఎ సింగిల్ మంత్ ఆర్ ఇన్ ఏ ఇయర్లో కాదు మేడం. ఇవి 4 yearsలో మేము ఏంటంటే స్టూడెంట్కి ప్లేస్మెంట్ సైడ్ ఫోకస్లో ఉన్నాడా, లేకపోతే రీసెర్చ్ సైడ్స్లో ఫోకస్లో ఉన్నాడా అని చెప్పేసి దాన్ని బట్టి ప్రతి 20 స్టూడెంట్స్కి ఒక మెంటర్ని అలాట్ చేసి వాళ్ళకు వర్క్ చేపిస్తాం మేడం. సో మీరు చూడండి, మా యూనివర్సిటీ అఫీషియల్ సైట్లో చూస్తే 4-1కి వచ్చేసరికి మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ 90% ప్లేస్ అయిపోతారు మేడం. ఎవరైతే 60-65 బెంచ్ మార్క్తో పెట్టుకున్న పర్సంటేజ్ ఉన్నారో, CGPA 6.57లో పెట్టిన వాళ్ళు మ్యాక్సిమం అందరూ మినిమంలో మినిమం 8 lakhs to 12 lakhs అరౌండ్ ప్యాకేజ్లో ప్లేస్ అవుతారు. ఓకే, సో అంటే జనరల్గా చాలా చోట్ల సబ్జెక్ట్ నాలెడ్జ్ చెప్తున్నారు కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీలో అయితే ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా సబ్జెక్ట్ కన్నా ఎక్కువ ఇస్తున్నారు. సబ్జెక్ట్ 40% మేడం, ప్రాక్టికల్గా మేము 60% ఫోకస్ చేపిస్తాం మేడం. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మేడం, బెస్ట్ మీకు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు. ఓకే, మీరు ఇదే రూమ్లో కూర్చొని ఎన్ని రోజులు నేర్చుకుంటారు? ఒక సిస్టంలోనో లేకపోతే ఒక ఏమంటారు ఒక మానిటర్లో చూపించేసి ఇది ఇట్లా ఉంటుంది ఇది ఇట్లా ఉంటుందంటే మీ క్లాస్ రూమ్లో చెప్తే ఎన్ని రోజులు అర్థమవుతుంది? మీకు 10 years మీ లైఫ్ టైం చెప్పినా కానీ మీరు నేర్చుకోలేరు. అదే మీకు ఒక వెహికల్ దగ్గర తీసుకెళ్ళి మీకు ఆటోమేటిక్గా ఈ గేర్ సిస్టమ్ ఇట్లా ఉంటుంది, బ్రేక్ ఇట్లా ఉంటుంది, క్లచ్ ఇట్లా ఉంటుంది, ఆటోమేటిక్ వెహికల్కి ఇట్లా వర్క్ ఉంటుంది అని చెప్తే మీకు ఆటోమేటిక్గా 1 month 2 monthsలో నేర్చుకుంటారు. బికాస్ ప్రాక్టికల్లీ యు ఆర్ ప్రూవ్డ్ దేర్. ఇంజనీరింగ్ కూడా అంతే మేడం, ప్రాక్టికల్గా మీరు వర్క్ స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా మీరు ఈజీగా అనేది నేర్చుకుంటారు, సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారు. క్లాస్ రూమ్లో కూర్చోబెడితే ఎప్పటికీ అర్థం కాదు. సో ఆ ఫార్ములా అనేది మేము 100 to 200% ఫాలో అవుతాం. ప్రాక్టికల్గా స్టూడెంట్ని స్ట్రాంగ్ చేస్తే ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ అనేది ఈజీ అవుతుంది. చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో అలాగే బీటెక్లో CSC కాకుండా ఇంకా వేరే కోర్సెస్ మీద కెరీర్ ఎలా ఉంటుంది మేడం? బీటెక్లో అదే మేడం ఫస్ట్ చెప్పాను కదా మేడం, ఏ కోర్స్ అయినా కానీ చాలా మంది ఏంటంటే CSE అంటారు కానీ CSE and ML అవి కాదు. ఇవి కాకుండా యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది, ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో చాలా వాస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు. ఇప్పుడు రానున్న ఇయర్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ కూడా చాలా పెరిగిపోయాయి మేడం. ఈవెన్ ఇప్పుడు రీసెంట్గా 10-15 days బ్యాకే మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్స్ కూడా కండక్ట్ చేశారనమాట. అక్కడ కూడా దీంట్లో కూడా మీకు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ జాబ్స్ అనేటివి మీకు 2 types ఉంటాయి మేడం, ఆస్ట్రోనాటికల్ అండ్ ఏరోనాటికల్. ఏరోనాటికల్ అంటే విత్ ఇన్ ద అట్మాస్ఫియర్ రిలేటెడ్ ఉంటాయి, అంటే మీకు ఫ్లైట్స్ కానీ హెలికాప్టర్స్ కానీ డ్రోన్స్ కానీ ఈ రిలేటెడ్గా ఏరోనాటికల్లో ఉంటుంది. ఓకే, ప్లస్ ఆస్ట్రోనాటికల్ ఏంటంటే మీకు స్పేస్లో అనమాట, స్పేస్ షిప్స్ కానీ వార్షిప్స్ కానీ
ఓకే, శాటిలైట్స్ కానీ కమ్యూనికేషన్ రిలేటెడ్ కానీ ఇవన్నీ దీంట్లో ఉంటాయి. సో మీకు ఏరోస్పేస్లో ఏంటంటే 2 types ఆఫ్ జాబ్స్ ఉంటాయి మేడం. ఏరోనాటికల్లో ఉంటుంది, ఆస్ట్రోనాటికల్లో ఉంటుంది. అలాంగ్ విత్ దిస్ స్టూడెంట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ మీరు పైలట్ ట్రైనింగ్ వెళ్ళాలనుకుంటే మళ్ళీ అది ఒక స్పెషలైజ్డ్ కోర్స్ దాంట్లోనే తీసుకొని మీకు 1 year 1.5 year ట్రైనింగ్ కూడా పంపిస్తాం అన్నమాట. ఓకే. సో అంటే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది అసలు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఏంటి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి. ఎందుకంటే ఒకప్పుడు చాలా మంది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనే చెప్పేవాళ్ళు, బట్ ఏరోస్పేస్లో మరి కెరియర్ అంతా బాగుంటుందా? మేడం అది మేడం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఏంటంటే ఒక 5 years బిఫోర్ చాలామంది ఏరోనాటికల్, ఇప్పుడు కూడా చాలామంది ఏరోనాటికల్ అని అడుగుతారు. బట్ పాస్ట్ 3 years నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది మంచి ఫోకస్ వచ్చింది మేడం. ఓకే, మీకు ఇండియాలో చాలా అంటే చాలా ఏరోనాటికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి కానీ కాలేజెస్ కానీ ఏరోస్పేస్ యూనివర్సిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 600 యూనివర్సిటీస్లో ఏరోస్పేస్ రిలేటెడ్ యూనివర్సిటీస్ వచ్చేసి ఒక 30 కంటే ఎక్కువ ఉండవు మేడం, 30-40 కంటే ఎక్కువ ఉండవు. ఓకే, సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది డెఫినెట్లీ మీరు బై ప్రాక్టికల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీస్ ఇస్తారు మేడం. మీకు ఈవెన్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి, రష్యా కానీ యూఎస్ఏ కానీ యూరోప్లో కొన్ని టాప్ కంట్రీస్ కానీ. ఓకే, అటువంటి కంట్రీస్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి మేడం ఏరోస్పేస్లో. అంటే అబ్రాడ్లో మంచి ఆఫర్స్ ఉంటాయి, అబ్రాడ్లో ఇంకా ఎక్కువ ఉంటాయి మేడం మనకంటే. ఓకే, ఏపీ ఇంకా మీకు ఏం చెప్పాలంటే లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఏవైతే ఉన్నాయో మీకు సౌత్లో ఎక్కువ ఉన్నాయి మేడం. అంటే యూ కమ్ అప్ విత్ గుడ్ ఏమంటారు స్కిల్ బాగా డెవలప్ చేసుకొని మీరు వచ్చారనుకోండి, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్లో కానీ డిజైనింగ్ యూనిట్స్లో కానీ మంచి ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. రీసెంట్గా మా స్టూడెంట్స్ చాలామంది మేము తీసుకునేది ప్రతి ఇయర్ 80 seats మేడం, లిమిటెడ్ సీట్స్ అనమాట. 80లో మనం ఏపీ తెలంగాణ సౌత్కి అలాట్ చేసేది ఓన్లీ 23 seats మాత్రమే. ఈ 20 సో లాస్ట్ ఇయర్ స్టాట్స్ ప్రకారం మాకు 80 స్టూడెంట్స్లో మేము 24 students గేట్కి క్వాలిఫై అయ్యారు మేడం. ఓకే, గేట్కి క్వాలిఫై అయ్యారు, అదొక అచీవ్మెంట్. ఓకే, చాలామంది టాటాలో సెలెక్ట్ అయ్యారు, టాటా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో. ఓకే, సో ఇట్లా మీకు మంచి ఆపర్చునిటీస్ అనేది ఏరోస్పేస్లో ఉంటాయి మేడం. ఇది కాకుండా మీకు మెకానికల్ ఇంజనీరింగ్ కూడా మీరు ట్రై చేయొచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ కూడా కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఓకే, ఆపర్చునిటీస్ కూడా మంచిగా ఉంటాయి. ఓకే, సో ఇట్ డిపెండ్స్ మేడం, స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి ఏ కోర్స్ తీసుకున్నా కానీ తను ప్యాషన్తో వర్క్ చేశాడు అనుకోండి, యూనివర్సిటీలో మేము డెఫినెట్లీ 4-1 వరకు మేము ప్లేస్ చేయడే బాధ్యత మాది. ఓకే, సో కాకపోతే ఏంటంటే ఇంట్రెస్ట్తో పాటు కెరియర్ ఏ విధంగా ఉంటుందనే భయం కూడా చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు ఏరోస్పేస్లో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ కంపల్సరీ ఉంటాయి అబ్రాడ్లో కూడా అని. సో అలాగే సిఎస్సిలో కూడా మనం కామన్. మరి మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే ఎలక్ట్రికల్ ఇవన్నీ దీనికి సంబంధించి కెరియర్ ఎలా ఉందంటారు, ఉంటుంది భవిష్యత్తులో? మేడం ఈజీ కూడా వెరీ వాస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మేడం. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రికల్ రిలేటెడ్ వెహికల్స్కి కానీ ఎలక్ట్రానిక్ రిలేటెడ్ థింగ్స్ కానీ ఈజీ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటుంది. అండ్ మెకానికల్ కానీ ఏదైనా కానీ మేడం నేను ఒకటే చెప్తాను చూడండి, స్టూడెంట్ ఇంట్రెస్ట్ అనేది మ్యాండేటరీ. ఓకే, అండ్ ఆపర్చునిటీస్ కూడా చాలామంది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే అనుకుంటారు, అట్లా ఏం లేదు మేడం. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి మీరు అబ్రాడ్లో మంచి దాంట్లో ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి మేడం. సో మీరు మెకానికల్ తీసుకున్నా కానీ మెకానికల్ రిలేటెడ్గా ఎప్పుడైనా కానీ వర్క్ ప్రాక్టికల్ రిలేటెడ్గానే ఉంటుంది మేడం, మిషన్ రిలేటెడ్ వర్క్నే ఉంటుంది. చాలామంది ఏమంటారంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ దీనికి చాలా వరకు మ్యాథ్స్ అవసరం అనుకుంటారు. మ్యాథ్స్ అనేది కాదండి, ట్రిగ్నామెట్రీ ఫిజిక్స్ రిలేటెడ్ దానికి బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ గో ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్. మీకు ఆపర్చునిటీస్ కూడా మంచిగా ఉంటాయి, కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే, మీరు అబ్రాడ్లో అయితే ఇంకా మంచి కంపెనీస్ కూడా ప్లేస్మెంట్ అవుతారు. ఇండియాలో అయితే దగ్గర 8-10 అట్లా ఇస్తారు, అబ్రాడ్లో అయితే 25 lakhs 30 lakhs ప్యాకేజీలు ఇస్తారు అనమాట. వాళ్ళు ట్రైనింగ్ మిమ్మల్ని తీసుకొని ఫస్ట్ ట్రైనింగ్ చేసుకొని మళ్ళీ రిక్రూట్ చేసుకున్నాక వాళ్ళు మళ్ళీ ట్రైనింగ్ 6 months to 8 months ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళు మీకు మంచి ప్యాకేజ్ అనేది ఇస్తారు. ఓకే, సో అలాగే ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అలాగే ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఎలా ఉంటుంది మేడం? ప్రతి ఒక్కరు ఏంటంటే 100% జాబ్ గ్యారంటీ, నేను బాండ్ పేపర్ పైన రాసిస్తాను అవి ఇవి చెప్తారు. ఓకే, పేరెంట్స్కి స్టూడెంట్స్కి నేను నా సిన్సియర్ రిక్వెస్ట్ అంటే డోంట్ ఫాల్ ఇన్ దిస్ ట్రాప్. ఓకే, సో డెఫినెట్లీ మేము ఏం చేస్తామంటే మేము చేసేది అంటే 4 yearsలో స్టూడెంట్కి ఒక కంపెనీకి కావాల్సిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నుంచి ఇంటర్వ్యూస్ని ఎట్లా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎట్లా ఆన్సర్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ మీద ప్రిపేర్ అవ్వాలి, ఓకే, ఏ లాంగ్వేజ్ పైన ప్రిపేర్ అవ్వాలి, మన పోస్టర్స్ ఎట్లా ఉండాలి, మన గెస్టర్స్ ఎట్లా ఉండాలి, మన యూనిఫామ్ ఎలా ఉండాలి, మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలి, ఇవన్నీ 4 yearsలో మేము ప్రిపేర్ చేస్తాం అనమాట. 3-2 వరకు ప్రిపేర్ చేస్తాం మేడం. 4-1కి స్టూడెంట్కి ఏంటంటే మొత్తం కంపెనీస్ మొత్తం A to Z అంటే అది గూగుల్ రిలేటెడ్ కానీ విప్రో, TCS, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, ఓకే,
టాప్ ఎంఎన్సీ కంపెనీస్ కానీ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కానీ మేము క్యాంపస్కి తెప్పిస్తాం అనమాట. ఆ క్యాంపస్కి తెప్పించేసి స్టూడెంట్కి 100కి 200% కంపెనీ ఏం అడుగుతుంది అనే దానిపైన వీళ్ళకు ఈ 3 years అనేది ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, వన్స్ కంపెనీ వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా స్టూడెంట్ అనేవాడు అక్కడ ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనుకోండి హ్యాపీగా ప్లేస్ అవుతారు మేడం. మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ప్యాకేజెస్ ఏ లెవెల్లో వస్తాయని చెప్పేసి. మా దగ్గర వచ్చేసి దగ్గర హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 1,50,00,000 మేడం. తర్వాత 1.24 crores, 1,24 లక్షలు. తర్వాత 1,10,00,000. తర్వాత 98, 92, 87. ఓకే, ఓవరాల్గా 50 lakhs ప్యాకేజ్ పైన ఉన్న వాళ్ళే దగ్గర 100+ స్టూడెంట్స్ ఉన్నారు మేడం. ఓకే, అబ్రాడ్లో చేస్తున్న స్టూడెంట్స్ 1,500+ ఉన్నారు. వేరే కంట్రీస్లో అది టాప్ కంపెనీస్లో ఐటీలో చేస్తున్న వాళ్ళు 1,500 members ఉన్నారు మేడం. ఓవరాల్గా ఐటీలో చేస్తున్న వాళ్ళు ఇండియా అండ్ అబ్రాడ్లో 10,000+ స్టూడెంట్స్ ఉన్నారు మేడం. ఓకే, సో ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు మేడం ఏ లెవెల్లో ఉంటుందంటే. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, వై మా ప్లేస్మెంట్ సెల్ అనేది స్ట్రాంగ్ ఎందుకంటే బికాస్ మేము తీసుకునేది చాలా తక్కువ సీట్స్ మేడం. మేము బల్క్ సీట్స్ తీసుకోం. బల్క్ సీట్స్ తీసుకోవడం వల్ల స్టూడెంట్కి 6,000, 7,000 సీట్స్ తీసుకున్నాం అనుకోండి, స్టూడెంట్ ప్లేస్మెంట్స్ ఎక్కడ అష్యూరెన్స్ ఇస్తాను చెప్పండి. కంపెనీస్ కూడా వచ్చి అంతమందిని ప్లేస్మెంట్ తీసుకోవు. సో మేము ఓవరాల్గా బీటెక్లో మేము తీసుకునేది ప్రతి ఇయర్కి 1,200 స్టూడెంట్స్ మేడం. ఆ 1,200 స్టూడెంట్స్కి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, ప్రాపర్ ఏమంటారు ప్రాక్టికల్స్తో, ప్రాపర్ టైఅప్స్తో, ఐ మీన్ లైక్ ఫారెన్ ఇంటర్న్షిప్ అంటే 2 years ఇండియాలో 2 years అబ్రాడ్లో కంప్లీట్ అయ్యేటట్టు ఇటువంటి ప్లాన్ చేసుకొని వన్స్ 3-2 కల్లా స్టూడెంట్కి మొత్తం కంప్లీట్ చేసుకొని 4-1 కల్లా ప్లేస్మెంట్ అయ్యేటట్టు చూస్తాను మేడం. ఓకే, సో అలాగే ఇప్పుడు మీరు చెప్పారు ఫారెన్ ఇంటర్న్షిప్ అని, అంటే అది ఏ విధంగా ఉంటుంది? అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా యూనివర్సిటీలో ఎలా ఉంటాయి మేడం? ఫారెన్ ఇంటర్న్షిప్ కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ కొంచెం ఒకటే కేటగిరీకి వస్తాయి. స్టూడెంట్ హ్యాస్ విల్ టు గో అబ్రాడ్ 2 years ఇండియాలో 2 years అబ్రాడ్లో కంప్లీట్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తాం మేడం. లేకపోతే 3 years ఇండియాలో 1 year అబ్రాడ్లో కంప్లీట్ చేస్తాం. లేకపోతే 6 months ఇంటర్న్షిప్ కానీ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ కానీ చేసి అబ్రాడ్లో కంప్లీట్ చేసుకుంటారు అనమాట. సో స్టూడెంట్ చాయిస్ మేడం, అది ఫారెన్ ఇంటర్న్షిప్కి వెళ్ళాలా లేదా అనేది స్టూడెంట్ చాయిస్. సో వీ హ్యావ్ టైఅప్ విత్ ఆస్ట్రేలియా, మలేషియా, USA ఇట్లా టాప్ కంట్రీస్తో మనం ఫారెన్ ఇంటర్న్షిప్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ మీద టైఅప్ అవుతాం మేడం. ఓకే, సో స్టూడెంట్కి కూడా అక్కడే 2 years కంప్లీట్ చేసుకొని అక్కడే తను జాబ్ చేసుకొచ్చే లగ్జరీ కూడా ఉంటుందన్నమాట. సో అంటే ఇది మొత్తం మీరు అంటే యూనివర్సిటీ తరపు నుంచే వెళ్తారండి? ఎస్ మేడం, మా యూనివర్సిటీకి అక్కడ ఉన్న టాప్ కంట్రీస్ ఉన్న యూనివర్సిటీస్తో టైఅప్ ఉంటాయి మేడం. ఓకే, ఆ టైఅప్ ఉన్న కంట్రీస్లో ఆ టైఅప్ ఉన్న యూనివర్సిటీస్తే మనం ఏం చేస్తామంటే మన సిలబస్ మ్యాచ్ చేసుకుంటూ మనం ఇక్కడున్న స్టూడెంట్స్ని అక్కడికి పంపిస్తాం. అక్కడున్న స్టూడెంట్స్ ఇక్కడ వస్తారనమాట. ఓవరాల్గా అక్కడున్న స్టూడెంట్స్ వచ్చేసి మా దగ్గర 57 కంట్రీస్ నుంచి ఉన్నారు మేడం. మన దగ్గర ఓవరాల్గా 600+ స్టూడెంట్స్ ఫారెన్ స్టూడెంట్స్ మన దగ్గర చదువుతూ ఉన్నారు. అండ్ సిమిలర్లీ మన స్టూడెంట్స్ కూడా ఓవరాల్గా ఒక 600-700 స్టూడెంట్స్ అబ్రాడ్లో చేస్తూ ఉన్నారు అన్నమాట. ఫారెన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే ఆస్ట్రేలియాలో సిడ్నీ యూనివర్సిటీ అని చెప్పేసి ఒకటి ఉంది, దాంట్లో చేస్తున్నారు. కొన్ని రష్యాలో చేస్తున్నారు. కొన్ని కంట్రీస్లో ఆ బెస్ట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీతో టైప్ చేపిస్తున్నాము. ఓకే, అంటే మీ వేలో ఇది బెటర్ అంటారు? అంటే ఏది బెటర్ సజెస్ట్ చేస్తారు నార్మల్గా అయితే? యూనివర్సిటీ అక్కడ అంటే ఫారెన్లో అబ్రాడ్లో కంపల్సరీ సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది అంటారా? మేడం ఏంటంటే ఇది మెయిన్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఒకటి అబ్రాడ్ వెళ్ళాలన్న ఒక ఇంట్రెస్ట్ మీద వెళ్తారు. దట్ ఈస్ దేర్ ఇంట్రెస్ట్. ఓకే, 2 years తర్వాత వెళ్ళాలా లేకపోతే 4 years తర్వాత వెళ్ళాలనేది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ మేడం. ఓకే, రెండు బాగుంటాయి. ఆపర్చునిటీస్ అయితే రెండు ఉంటాయి. మీరు అయితే 2 years తర్వాత బయటికి వెళ్ళి అక్కడ ఏదో ఫుల్ ఏమంటారు టాప్ ఉంటుందని ఏం కాదు మేడం. ఓకే, మీరు ఇండియాలో కూడా మా స్టూడెంట్స్కి మంచి మన యూనివర్సిటీ నుంచి ప్లేస్ అయిన స్టూడెంట్స్కి 15 lakhs, 20 lakhs, 25 lakhs యావరేజ్ ప్యాకేజ్తో మంచి ప్లేస్మెంట్స్తో బయటికి వచ్చారు మేడం. బెటర్ మీరు వెళ్ళి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే 2 years, 1 year కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడే వచ్చి ఇండియాలోనే మన యూనివర్సిటీలోనే ప్లేస్మెంట్ తీసుకుంటారు మేడం. ఓకే, సో అలాగే జనరల్గా ప్లేస్మెంటే కాకుండా చాలా మంది స్టూడెంట్స్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ వైపు వెళ్తూ ఉంటారు. సో దానికి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? మేడం, ఇప్పుడు ఇండియాలో వచ్చేసి మెయిన్గా ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్లో మొత్తం ఉత్తరాఖండ్ స్టేట్లో దిస్ ఈజ్ ఓన్లీ యూనివర్సిటీ దట్ ఈస్ రికగ్నైజ్డ్ ఇన్ ఇన్నోవేషన్ కేటగిరీ అనమాట. అటల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ హబ్ ఉంటుంది. ఓకే, మీకు మన ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అనేది ప్రతి ఇయర్ 1 crore పైన ఫండింగ్ ఇస్తుంది మన యూనివర్సిటీకి. ఓకే, అంటే ఈ స్టూడెంట్ కమ్అప్ విత్ అన్ ఇన్నోవేటివ్ ఐడియా, ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో స్టూడెంట్ వచ్చాడు అనుకోండి, స్టూడెంట్కి మేము ఒక స్టార్ట్అప్ లెక్క తనకు బూస్ట్ ఇస్తాం అనమాట. అదే రిటర్న్ మన దగ్గర పూజితమర్ అని చెప్పేసి మన రాజమండ్రి అబ్బాయి. ఓకే, హీ హాజ్ సెలెక్టెడ్ ఫర్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ.
దగ్గర అతనికి ప్రతి ఇయర్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వచ్చేసి 2.5 lakhs సంథింగ్ స్టైఫండ్తో తనతో వర్క్ చేయించుకుంటుంది. సో ఇట్లాంటి చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయన్నమాట. అంటే స్టూడెంట్ అనేవాడు ఎప్పుడు ప్లేస్మెంటే అని కాకుండా యూ కెన్ యూజ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ కూడా తనకు చాలా కెరియర్ పరంగా చాలా ప్లస్ అవుతుంది. అంటే తనకు ఒక డెఫినెట్ ఒక గోల్ ఉందనుకోండి, అంటే ఒక యాప్ డిజైన్ చేయాలి, ఒక కంపెనీ లాంచ్ చేయాలి, కొలాబరేటివ్గా నేను జాబ్ చేయొద్దు, నేనే ఒక కంపెనీని డెవలప్ చేయాలనుకున్న స్టూడెంట్స్కి ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ హబ్ అనేది చాలా ప్లస్ అవుతుంది. ఓకే, సో అలాగే ఇప్పుడు మీరు ప్లేస్మెంట్ గురించి మాట్లాడారు కదా, సో ప్లేస్మెంట్ డేటా పరంగా ఏదైనా చెప్తారా? నేను చెప్పాను కదా ఆల్రెడీ. సో మోర్ దెన్ బీటెక్లో అయితే 95% పక్కా లీస్ట్ ఎంత వరకు ప్యాకేజ్ స్టార్ట్? 4.5 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. 4,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. హైయెస్ట్ వచ్చేసి 1,50 lakhs. ఓకే, యావరేజ్గా చూస్తే 10 to 12 lakhs ప్యాకేజ్లో ప్లేస్ అవుతారు మేడం. ఓకే, సో మీరు స్టాట్స్ పరంగానే అడిగితే చెప్పాను కదా మేడం ఆల్రెడీ. దగ్గర హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 1.5 crore, తర్వాత 1.24, తర్వాత 1.1. సో ఇట్ లార్జ్లీ డిపెండ్స్ అపాన్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ మేడం. అంటే మా స్టూడెంట్స్ ఎట్లా అంటే మేడం, ఫస్ట్ నుంచి మేము ఏంటంటే ఏ కంపెనీ ఎంత ప్యాకేజ్తో ఇస్తుంది అనేది డ్యామ్ షూర్గా మేము స్టూడెంట్కి ఆ డేటా ఇస్తామన్నమాట. వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. దట్స్ ద కేస్ మేడం. ఓకే, సో అలాగే ఉత్తరాంచల్ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ పేరెంట్స్కి మీరు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటి? మేడం పేరెంట్స్కి ఇంజనీరింగ్లో నేను మెయిన్ ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే 4 years ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే, మీరు మీ స్టూడెంట్ పైన చేసే లాస్ట్ ఇన్వెస్ట్మెంట్. అవునా? ఓకే, సో స్టూడెంట్కి కూడా ఇది మెయిన్, అంటే లైఫ్లో మెయిన్ పాయింట్ అనమాట. సో నేనేమంటున్నానంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీ కాదు, 4-5 యూనివర్సిటీస్ వెళ్ళి చూసుకోండి. ఇది యువర్ రెస్పాన్సిబిలిటీ, మా రెస్పాన్సిబిలిటీ కాదు. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే యూ హ్యావ్ 2 months టైం, ఇక్కడ నుంచి 2-3 months టైం ఉంది. ఓకే, నేనేదో వచ్చాను చెప్పాను ఉత్తరాంచల్ యూనివర్సిటీ అని కాకుండా మా యూనివర్సిటీ చూడండి, మా యూనివర్సిటీతో పాటు 4-5 యూనివర్సిటీస్ చూసుకోండి. ఓకే, మీరు బెటర్ అనుకున్న యూనివర్సిటీస్, మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఓకే, ఇట్స్ జస్ట్ నాట్ లైక్ దట్. అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడండి. అక్కడ ఉన్న స్టూడెంట్స్ మీ ప్రెమిసెస్లో మీ ఊర్లో ఎవరైనా ఉన్నారా, మీ విలేజెస్లో కానీ మీ ప్లేసెస్లో ఉన్నారా, ఆ స్టూడెంట్స్తో మాట్లాడండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఓకే, యూనివర్సిటీ విజిటింగ్ వెళ్ళి అక్కడ ప్లేస్మెంట్ సెల్స్తో మాట్లాడండి, తర్వాత అక్కడ ఉన్న ఫ్యాకల్టీతో మాట్లాడండి. ఓకే అనుకున్నాక తర్వాత మీరు ఒక అడ్మిషన్ ప్రాసెస్కి అనేది ముందుకు వెళ్ళండి. ఓకే, అండ్ యాజ్ ఫార్ యాజ్ మేమేం కమిట్మెంట్ అంటే 4 years ఇన్ క్యాంపస్ హాస్టల్ మేడం బీటెక్ స్టూడెంట్స్కి. ఓకే, ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తున్నారో ఆ స్టూడెంట్స్కి అందరికీ 4 years ఇన్ క్యాంపస్ హాస్టల్. ఎందుకు ఇన్ క్యాంపస్ హాస్టల్ అంటే స్టూడెంట్కి ఈ వయసులో వింగ్స్ వస్తాయి, ఇండిపెండెన్స్ వస్తుంది. స్టూడెంట్ ఏమనుకుంటాడంటే కొంచెం ఏమంటారు లైక్ క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ కాకపోవడము, బంక్ చేయడం, ఇట్లాంటివి చాలా ఉంటాయన్నమాట. సో ఈ థింగ్స్ ఏంటంటే ఎక్కడో హాస్టల్ ఉండి క్యాంపస్ బయట ఎక్కడో స్టూడెంట్ యూనివర్సిటీ ఉందనుకోండి, డెఫినెట్లీ ఆ డిఫరెన్స్ అనేది స్టూడెంట్కి ఇంపాక్ట్ పడుతుంది. మేమేం చేస్తామంటే యూనివర్సిటీలోనే క్యాంపస్లోనే హాస్టల్ పెట్టి 4 years వాళ్ళని ప్రాపర్ మానిటర్ చేసుకుంటూ పేరెంట్ అనే వాళ్ళు ఎప్పుడైనా మాకు కాల్ చేయొచ్చు మేడం. ఓకే, నాకైతే పేరెంట్ వచ్చేసి 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఎప్పుడైనా చేయొచ్చు. ఓకే, 7 సమ్టైమ్స్ ఎమర్జెన్సీలో 7-8 వరకు అయినా చేయొచ్చు. ఓకే, నాకు కాకుండా మన ఎంప్లాయీస్ ఉంటారనమాట. ఓకే, వాళ్ళు కూడా మీకు అసిస్టెన్స్ ఇస్తారు నైట్ 10-11 వరకైనా కానీ. ఈవెన్ మీరు వార్డెన్స్కి కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 12 వరకైనా 1 వరకైనా కానీ చేయొచ్చు. ఓకే, యూనివర్సిటీలోనే హాస్పిటల్ ఉంటుంది. సో స్టూడెంట్ బయటికి పోవాల్సిన అవసరం లేదు. ఏదైనా సిక్ అయినా కానీ యూనివర్సిటీలో హాస్పిటల్ ఉంటుంది, తన కేర్ టేకర్స్ ఉంటారు, వార్డెన్స్ ఉంటారు, చీఫ్ వార్డెన్స్ ఉంటారు, సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు. మోర్ దెన్ 600+ ఇన్స్టాల్ కెమెరాస్ యూనివర్సిటీలో ఉన్నాయి మేడం. సో సెక్యూరిటీ పరంగా హైగా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అండ్ కమింగ్ టు డెహ్రాడూన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఎడ్యుకేషన్ హబ్ అనమాట. ఇది ఒక ఎడ్యుకేషన్కి హబ్. ఇండియాలోనే మీకు ఎడ్యుకేషన్ పరంగా ఫస్ట్ ప్రిఫర్ చేసేది డెహ్రాడూన్ అనమాట. ఐఏఎస్ ఐపీఎస్లు కూడా అక్కడే ట్రైనింగ్ అవుతారు మేడం. మన జిల్లాకు వచ్చే కలెక్టర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ అక్కడే ట్రైన్ అవుతారు. సో మేము 4 years ఏంటంటే స్టూడెంట్కి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇచ్చే అసిస్టెన్స్ ఏంటంటే ఈరోజు జాయిన్ చేశారా రేపు వదిలేసారా అన్నట్టు కాకుండా 4 years మేము స్టూడెంట్కి అసిస్టెంట్ అనేది ఇస్తాము, అటెండెన్స్ మానిటర్ చేస్తాము, సెమ్ రిజల్ట్స్ మానిటర్ చేస్తాము, ఓవరాల్గా తన డెవలప్మెంట్ తన కెరియర్ పరంగా ఇంకా ఏం అవసరం అనేది మానిటర్ చేస్తాము. సో ఈ థింగ్స్ అనేటివి మేము అష్యూరెన్స్ ఇస్తాం మేడం. అండ్ మీరు ఒకవేళ మీరు ఆఫీస్కి వచ్చి మాట్లాడాలనుకున్నా కానీ మన ఆఫీసెస్ హైదరాబాద్, ఖమ్మం, కర్నూలు, వైజాగ్ ఇట్లా అన్ని ఏరియాస్లో మన ఆఫీసెస్ ఉన్నాయి, విజయవాడ. సో మీరు ఎక్కడికి వచ్చినా కానీ మనతో మాట్లాడవచ్చు. సో ఇంకా చెప్పాలంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి మీకు రీసెంట్గా ఈ వార్ టైమ్స్ జరిగినప్పుడు ప్రతి కంట్రీ ఒకటి డిసైడ్ అయింది, మన ఏదైతే ఉందో స్పేస్ని స్ట్రాంగ్ చేసుకోవాలని చెప్పేసి. థర్డ్ పార్టీ పైన డిపెండ్ అవ్వలేదు. ఇవి అరబ్ కంట్రీస్ కూడా ఇప్పుడు చూశారు కదా, చాలా కంట్రీస్ మామూలుగా వాళ్ళ స్పేస్ సిస్టమ్ని మొత్తము యూఎస్ఏ లాంటి వాళ్ళు మానిటర్ చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు వాళ్ళు కూడా స్పేస్ని స్ట్రాంగ్ చేసుకోవాలన్నమాట. సో
ఇండియానే కాకుండా చాలా కంట్రీస్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఏరోస్పేస్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో అక్కడ ఏమవుతుందంటే ఇట్ విల్ ఓపెన్ అప్ లార్జ్ ఆపర్చునిటీస్ అనేటివి. ఈ కెరియర్ ఎవరైతే ఏరోస్పేస్ని సెలెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకి 100కి 200% నీడ్ అనేది ఉంటుందన్నమాట. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ఆ నీడ్ని మీకు సాటిస్ఫై చేస్తుంది. సో మీకు ఎవరైతే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇప్పుడైతే తీసుకున్నారో ఈ కమింగ్ 2026లో కానీ 2027లో కానీ 2025లో కానీ 2030 లోపల చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేటివి ఇండియాలో రాబోతున్నాయి అండ్ అబ్రాడ్లో కూడా. ఈవెన్ మీకు ఒకటి చెప్పాలనుకుంటే ఏపీలో కూడా మీకు ఓర్వకల్లు కానీ అనంతపురం కానీ చాలా దగ్గర బేస్ యూనిట్స్ అనేటివి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి స్టార్ట్ చేశారు. సిమిలర్గా మీరు మెకానికల్ అడిగారు, మెకానికల్లో కూడా రీసెంట్గా ఏపీలో వచ్చేసి మీకు కడప అనుకుంటా, ఓకే, రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి ఏమంటారు వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఎక్కడైతే ప్రొడక్షన్ యూనిట్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ మెకానికల్కి చాలా ఆపర్చునిటీస్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఈవెన్ మీకు సౌత్ని కూడా ఎంటైర్ సౌత్ని అంటే ఇండియాలో ఎంటైర్ సౌత్ ఇండియాని మొత్తము మీకు రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ హబ్గా ఉండబోతుంది అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్గా. సో ఏరోస్పేస్ అనేది కూడా చాలా ఏరోస్పేస్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ సో చాలా మంచి ఆపర్చునిటీస్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఓకే అండి, మీరు ఇన్ని చెప్పారు యూనివర్సిటీ గురించి. అయితే చాలామంది పేరెంట్స్కి డౌట్ ఉంటుంది, అంటే నిజమా కాదా అని తెలుసుకోవాలనుకుంటారు. సో మీరు ఏదైనా ఒక స్టూడెంట్స్ కాంటాక్ట్స్ ప్రొవైడ్ చేస్తారా? అంటే పాస్డ్ అవుట్ అయ్యి జాబ్ చేస్తున్న వాళ్ళవి ముందుగా తెలుగు పీపుల్ ఎవరివైనా మీరు కాంటాక్ట్స్ ప్రొవైడ్ చేస్తారు? ఎవరైతే తెలుగు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్స్. ఓకే, సో ఎవరైతే పేరెంట్స్ ఇంట్రెస్ట్గా ఉండి అడ్మిషన్ తీసుకోవాలి ఫైనల్ ఫేజ్లో, ఇంకా ఎక్కడో ఒక చోట చిన్న క్లారిటీ మిస్ అయింది అనుకున్న వాళ్ళకు డెఫినెట్లీ మన తెలుగు స్టూడెంట్స్, మన సౌత్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ 2021లో 2022లో అట్లా ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి 2025 2024లో ఇప్పుడు రీసెంట్గా కంపెనీస్లో ప్లేస్మెంట్ అయిన వాళ్ళ స్టూడెంట్స్ నెంబర్స్ కూడా మన వాళ్ళు ఇస్తారు. ఓకే, సో రీసెంట్గా ఉన్న ప్లేస్మెంట్స్ ప్యాకేజ్లో ఒకరికి 12 lakhs, ఒకరికి అరౌండ్ 18 lakhs, ఓకే, అట్లా 10 పైన వచ్చిన ప్యాకేజెస్లో స్టూడెంట్సే ఒక 10-15 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళ కాంటాక్ట్స్ కావాలంటే మీకు ఇస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు వెళ్ళి వాళ్ళతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కడప నుంచి ఉన్నారు, కర్నూలు నుంచి ఉన్నారు స్టూడెంట్స్, హైదరాబాద్ నుంచి ఉన్నారు, జడ్చర్ల నుంచి ఉన్నారు, ఓకే, సో డిఫరెంట్ ఏరియాస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. మీకు ఆ రిలేటెడ్ ట్రస్ట్ కావాలంటే వాళ్ళతో మాట్లాడండి. కావాలంటే వాళ్ళ ఐడి కార్డులు పెట్టమన్నా కానీ వాళ్ళు ఏ కంపెనీ అసెంచర్లో చేస్తున్నారు, ఒకరు వచ్చేసి క్యాప్జెమినీలో, ఓకే, ఇట్లా డిఫరెంట్ కంపెనీస్లో చేస్తున్నారు. వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా మీకు ఏ రిలేటెడ్ క్వశ్చన్స్ కావాలో ఆ రిలేటెడ్గా వర్కౌట్ చేసుకుంటే మంచిది అనమాట. యా సో వరి కావాల్సిన అవసరం లేదు, విల్ ప్రొవైడ్ ద కాంటాక్ట్స్ ఆల్సో. సో అండ్ అలాగే ఇండియాలో చాలా కాలేజెస్ ఉన్నాయి. వై ఉత్తరాంచల్ యూనివర్సిటీ? వై ఉత్తరాంచల్ యూనివర్సిటీ మీన్స్ మేడం, ఉత్తరాంచల్ యూనివర్సిటీకి మీరు ఒకటి ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ చూడండి మేడం. ఓకే, వేరే యూనివర్సిటీస్ మా యూనివర్సిటీస్ పక్కన పెట్టుకొని మీరు ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ చూడండి. ఓకే, అండ్ కేరింగ్ మేడం. మేము వచ్చేసి 4 years మేము ఈ స్టూడెంట్ని ఎట్లా క్యారీ చేస్తాము, పేరెంట్స్తో ఎలా మేము క్యారీ చేస్తాము, మా కమ్యూనికేషన్ పేరెంట్స్తో ఎట్లా ఉంది. ఎట్ ద ఫస్ట్ ఇయర్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ స్టార్టెడ్ యాజ్ ఒక 16 స్టూడెంట్స్తో సౌత్ నుంచి స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు దగ్గర ఉత్తరాంచల్ యూనివర్సిటీలో 1000+ స్టూడెంట్స్ ఉన్నారు. ఇట్ వాస్ట్ గ్రోత్ ఒక 3-4 yearsలో. ఎందుకు? బికాస్ మేము ఇచ్చే కమిట్మెంట్ కానీ, మేము ఇచ్చే ప్లేస్మెంట్స్ కానీ, మేము ఇచ్చే ఎడ్యుకేషన్ ప్యాటర్న్ కానీ, ఈవెన్ యూనివర్సిటీలోనే సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది. సో అది ఒక అసెట్ అనమాట. సో ఈ థింగ్స్ అనేటివి డెఫినెట్లీ స్టూడెంట్కి చాలా ప్లస్ అవుతుంది. అండ్ పేరెంట్ కూడా రిలాక్స్గా ఉంటాడు. మా అబ్బాయి ఏం భయపడాల్సిన అవసరం లేదు, మా అబ్బాయిని ఓకే ఎవరో ఒకరు ఉన్నారు అక్కడ కేర్ చేస్తున్నట్టు అనమాట. సో దీని పరంగా వరి కావాల్సిన అవసరం లేదు. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంతియాజ్ గారు. చాలా క్లారిటీగా చెప్పారు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఎన్నో డౌట్స్ ఉంటాయి, అన్నీ కూడా చాలా క్లారిటీగా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, ఉత్తరాంచల్ యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ ఇంతియాజ్ గారు చాలా క్లియర్గా డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. సో మీకు కూడా ఫర్దర్గా డౌట్స్ ఏమైనా ఉన్నా, ఇంకా డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.